హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది డిఎస్సి అభ్యర్థులు సిలబస్ పైన చాలా వరకు ఒత్తిడికి గురవుతున్నారు. ఒక సిలబస్ పరంగానే కాదు, దరఖాస్తుల పరంగా కూడా ఒత్తిడికి గురవుతున్నారు. మరి దాని గురించి ఆ ఒత్తిడి నుంచి మనం ఎలా బయటపడాలి, మీ ప్రిపరేషన్ పైన ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఒక చిన్న మోటివేషన్ వీడియో మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్ చివరి వరకు చూస్తే 100% అయితే మీకు యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని కంప్లీట్ గా ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ బేస్ చేసుకొని క్లాసెస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. క్లాసెస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలం 500 రూపీస్ కి మాత్రమే ఇచ్చాము. టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం. సో టెట్ సిలబస్ అయిపోయిన తర్వాత కంటిన్యూషన్ లో మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కేవలం 500 రూపీస్ కి మాత్రమే తీసుకుంటున్నాము. కేవలం 500 రూపీస్ కి మాత్రమే. అది కూడా ఈ రోజు నైట్ 9 PM కి లింక్స్ సెండ్ చేస్తాం ఫ్రెండ్స్. మరి ఎస్జిటి సిలబస్ మొత్తం 6 గ్రూప్స్ ఉన్నాయి. తెలుగు మెథడ్స్ కి సంబంధించినటువంటి ఒక గ్రూపు, ఇంగ్లీష్ మెథడ్ కి సంబంధించినటువంటి ఒక గ్రూపు, మ్యాథ్స్ కి సంబంధించింది ఒకటి, ఈవీఎస్, సైన్స్, సోషల్ దీనికి సంబంధించినటువంటి ఒక గ్రూపు, నెక్స్ట్ సైకాలజీ, అదే విధంగా 5 మెథడ్స్, జీకే, కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు. ఈ 6 గ్రూప్స్ ను బేస్ చేసుకొని ఈ రోజు 9 PM కి ఏ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఈ రోజే సెండ్ చేస్తాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తీసుకున్నాము అనుకోండి, తెలుగుకు సంబంధించినటువంటి మొత్తం వ్యాకరణం పార్ట్ ఏంటి, టెక్స్ట్ బుక్ కంటెంట్, క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా, నెక్స్ట్ మెథడ్స్, సో వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఒకేసారి సెండ్ చేస్తాం కాబట్టి మీకు ఏ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఆ సబ్జెక్ట్ వినొచ్చు, ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఏ లెసన్ కావాలి అనుకుంటే ఆ లెసన్ పైన క్లాసెస్, ఎగ్జామ్స్ అనేవి మీరు వినియోగించుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశము. కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్. 15th అనగా ఈ రోజు ఇది ఒక్క రోజు మాత్రమే ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 8341949272 నా వాట్సాప్ నెంబర్, కాల్ చేయాల్సిన నెంబర్. మరి 500 రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి 8074177322 పి లక్ష్మీదేవి అని వస్తుంది. 8074177322 ఈ నెంబర్ కి 500 రూపీస్ పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది. ఈ రోజు నైట్ మీకు సబ్జెక్ట్ వైజ్ గా ఆ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి క్లాసెస్, ఎగ్జామ్స్ సెండ్ చేస్తాం. మరి అప్పటి వరకు మాకు టైం వేస్ట్ కదా అంటే మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానీ మీకు కొన్ని ప్రిపరేషన్ కి క్లాసెస్, ఎగ్జామ్స్ ఇస్తాము. మీరు టైం వేస్ట్ కాకుండా ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు మీరు పే చేసుకున్న మీకు నైట్ వరకు టైం వేస్ట్ కాకుండా కొన్ని షెడ్యూల్స్ అయితే సెండ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఈ రోజే సెండ్ చేస్తాము. అది కూడా టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ అయితే ఇస్తున్నాం. నెక్స్ట్ మనం మెయిన్ కంటెంట్ లోకి వెళ్తే డిఎస్సి అభ్యర్థులు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానివ్వండి, ఎస్జిటి పేపర్ 1, పేపర్ 2 రెండింటి పరంగా అబ్జర్వ్ చేస్తే చాలా వరకు ఒత్తిడికి గురవుతున్నారు. సో ఒకే ఒక పాయింట్ చెప్పగలము, ఏంటి అంటే ఆరోగ్యానికి మించినటువంటి ఆస్తి లేదు. సో మెయిన్ గా మీరు హెల్త్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ సమయంలో మీరు మెయిన్ గా దేనిపైన ఫోకస్ చేయాలి అంటే హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ చాలా 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 ఇంపార్టెంట్. హెల్త్ ఈ సమయంలో కానీ మీరు దీనిపైన అశ్రద్ధ చేశారు అనుకోండి, సో నష్టపోయేది మీరే. సో హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా చేయండి. అంటే సమయానికి తినండి, ఎక్కువ స్ట్రెస్ కు గురి కాకూడదు, ఎక్కువ ఒత్తిడికి లోన్ కాకూడదు. మరి వాటిని ఏ విధంగా అధిగమించాలో కూడా క్లియర్ గా చెప్తా. ఫస్ట్ హెల్త్ మీద బాగా ఫోకస్ అయితే చెయ్యండి. నెక్స్ట్ సెకండ్ మీరు ఆ ఒత్తిడికి ఎందుకు గురవుతున్నారు అనేది మనం ఒక చిన్న లాజిక్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు ప్రిపేర్ కాకుండా ఇప్పుడు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి, లేదా అంతకు ముందు ప్రిపేర్ అయినా కానీ మధ్యలో ప్రిపేర్ అవుతూ కాకుండా, అంటే మధ్యలో గ్యాప్ ఇస్తూ
అంటే మన విద్యాశాఖ మంత్రి ఒక 2 days లో డిఎస్సి నోటిఫికేషన్ అని లేదా ఒక వారంలో నోటిఫికేషన్ అని చెప్పేసి మళ్ళీ ఒక 10 days అయితే ఎటువంటి నోటిఫికేషన్ అయితే రాదు. సో దానివల్ల ఏం చేస్తున్నారు, మళ్ళీ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు, మళ్ళీ ఆపేస్తున్నారు, కొనసాగిస్తున్నారు, ఆపేస్తున్నారు. అలా ఆపేయడం వల్ల ఆ సబ్జెక్ట్ అనేది 100% అయితే మీకు మైండ్ లో స్టోర్ కాదు. ఇప్పుడు మీరు మళ్ళా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ తక్కువ సమయంలో అంత హెవీ సిలబస్ కంప్లీట్ చేయడం చాలా చాలా ఇంపాసిబుల్. కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఓకేనా, ఈ హెవీ సిలబస్ టెట్ డిఎస్సి అది కూడా ఒకేసారి నోటిఫికేషన్ రావడము. సో టెట్ కు ఈరోజు 15, సో 27th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. 27th 28th నుంచి 12th వరకు, సో 12 days జరుగుతాయి. సో ఓవరాల్ గా మనకు ఉండే టైం ఏంటి, మహా అంటే 12 to 15 days, 2 weeks. సో స్టార్టింగ్ ఎగ్జామ్ పడింది అనుకోండి, మహా అయితే వాళ్ళకు 12 days. మరి ఈ 12 days లో ఇంత హెవీ సిలబస్ కంప్లీట్ చేయడం అయితే కష్టమే. లేదా మీరు ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుతున్న మహా అంటే 25 days, 1 month. సో 1 month లో అయినా కంప్లీట్ చేయడం కష్టమే. ఇప్పుడు మీరు ఆ ఒత్తిడిని అధిగమించాలి అంటే మీలో ఉండేటువంటి నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉంటాయో ఆ నెగిటివ్ థాట్స్ ని ఫస్ట్ రిమూవ్ చేయండి. హైడ్ కూడా కాదు, రిమూవ్ చేయండి. పర్మనెంట్లీ డిలీటెడ్ అంటే నెగిటివ్ థాట్స్ అంటే అర్థం ఏంటి అంటే, నేను సిలబస్ చదవగలనా, ఫస్ట్ స్టెప్. ఈ తక్కువ సమయంలో నేను సిలబస్ కంప్లీట్ చేయగలనా, ఈ తక్కువ సమయంలో నాకు జాబ్ వస్తుందా, మరి పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నాయంట, ఆ పోస్టుల సంఖ్యలో తక్కువగా ఉన్న వాటిలో నేను జాబ్ సాధించగలనా, సో ఇంత హెవీ సిలబస్ ఇంత తక్కువ సమయంలో నేను టెట్ లో స్కోర్ ఎక్కువ చేయగలనా, మా కేటగిరీ పరంగా పోస్టులు ఎన్ని ఉన్నాయి, సో నేను ఇంకా అప్లై చేయలేదు, అప్లై చేసేటప్పుడు ఏదో ఎర్రర్ వస్తుంది, సో అప్లై చేసేటప్పుడు వచ్చేటువంటి క్వశ్చన్ మార్క్స్ ఏంటి, వీటన్నింటినీ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని డిలీట్ చేయండి. సో డిఎస్సి అప్లికేషన్స్ మరి ప్రీవియస్ టెట్ రిజిస్టర్ నెంబర్ కానీ హాల్ టికెట్ నెంబర్స్ కానీ ఎలా అనేది వస్తుంది. సో మీకు ప్రాసెస్ లేదు, అది ప్రాసెస్ అనేది మీకు ఆల్రెడీ నెట్ లో ఏపీ టెట్ పరంగా క్లిక్ చేస్తే మీకు ఏదైతే మీరు హాల్ టికెట్ నెంబర్స్ మర్చిపోయారో, రిజిస్టర్ నెంబర్స్ మర్చిపోయారో అది ఆప్షన్ చూపిస్తుంది. కాబట్టి మీకు ఎటువంటి భయం అయితే లేదు. 1కి 2 సార్లు చెక్ చేసుకొని మాత్రమే లాస్ట్ లో సబ్మిట్ చేయండి. సో అప్లై చేసేటప్పుడు ఇన్ కేస్ మీరు తొందర ఏం లేదు, ఇంకా టైం ఉంది, ఈ రోజు రేపు ఒక 2 రోజులు టైం తీసుకుని కానీ అప్లై చేయండి. అన్ని తెలుసుకున్న తర్వాతనే అప్లై చేయండి. అంటే లోకల్ పరంగా మీ స్టడీ సర్టిఫికేట్స్ బేస్ చేసుకొని మీరు లోకల్ ఏంటి, నాన్ లోకల్ ఏంటి, మరి ఎక్కడ లోకల్ అవుతారు, ఎక్కడ నాన్ లోకల్ అవుతారు, మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు, లోకల్ కి అప్లై చేయాలా, నాన్ లోకల్ కి అప్లై చేయాలా. సో మీరు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే పేపర్ 1 పేపర్ 2 రెండింటికి అప్లై చేస్తున్నారు, మీరు ఇప్పుడు దేనిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి, సో లాస్ట్ లో మీకు టెట్ స్కోర్ ఎంత వచ్చింది, ఇప్పుడు ఆ టెట్ స్కోర్ నేను పెంచుకోవాలా లేదా డైరెక్ట్ గా డిఎస్సి మీదనే ఫోకస్ చేయాలా, ఇవన్నీ ఆలోచించుకొని ఒక ½ an hour మీరు పీస్ఫుల్ మైండ్ తో ఆలోచించారు అనుకోండి, మీ దగ్గరే ఆన్సర్ ఉంటుంది. ఎవరి సలహాల పరంగా వెళ్ళొద్దు. ఓకేనా, ఎవరి సలహాల పరంగా అంటే చాలా మంది ఫోన్ చేస్తారు, సార్ మా డిస్ట్రిక్ట్ ఇవి పోస్ట్ తక్కువ ఉన్నాయి, నేను ఇప్పుడు ఎస్జిటి ప్రిపేర్ కావాలా, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ కావాలా, లేదా నేను లోకల్ అప్లై చేయాలా, నాన్ లోకల్ అప్లై చేయాలా. ఇవి ఒక్కరు చెప్తే వచ్చేది కాదు ఫ్రెండ్స్. సో అవతల వాళ్ళు ఇచ్చేది ఒక మాటనే, లైఫ్ అనేది నీది. ఓకేనా, అవతల వాళ్ళు ఇచ్చేది ఒక జస్ట్ గైడెన్స్, కానీ తర్వాత నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటి నువ్వే. సో వాళ్ళ మాట 100% ఫాలో అవ్వాలి కాదు, సలహాలు 2-3 అడగాలి, బట్ అవి కరెక్టా కాదా, సో వేటిని బేస్ చేసుకుని అనేది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రము మీరే. సో అది కూడా ఆలోచించండి. సో అప్లై చేసేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. సో అప్లై చేయాలనుకునేటువంటి ముందే మీరు దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎస్జిటి అనుకోండి, డైట్ సర్టిఫికేట్ కానీ ఆధార్ నెంబర్ కానీ సిగ్నేచర్ పరంగా బ్లాకింగ్ తో పరంగా సిగ్నేచర్ కానీ, అంతకుముందు టెట్ ఎగ్జామ్స్ రాసింటే టెట్ క్వాలిఫై అయితే ఆ టెట్ యొక్క రిజిస్టర్ నెంబర్స్, హాల్ టికెట్స్ నెంబర్స్ ఏంటి, ఒక ఫోటో ఏంటి, ఫోటో క్లారిటీగా ఉండేటట్టుగా అవన్నీ ముందే సెట్ చేసుకొని మాత్రమే పోండి. అక్కడికి పోయిన తర్వాత అది మిస్ అయింది, మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఇది అవసరమా, అవన్నీ కాదు. సో 100% ఏవైతే అవసరమో అవన్నీ తీసుకెళ్లిన తర్వాత మాత్రమే మీరు నెట్ సెంటర్కి వెళ్ళండి. సో ఓన్ గా ట్రై చేయొద్దు, మొబైల్లో ఓన్ గా ట్రై చేయొద్దు. హ్యాపీగా నెట్ సెంటర్కి వెళ్ళేసి ఏ మిస్టేక్స్ లేకుండా 1కి 2 సార్లు చెక్ చేసుకొని క్లియర్ గా లాస్ట్ లో సబ్మిట్ చేయండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా తర్వాత సఫర్ కావాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఫస్ట్ స్టెప్ అప్లై చేసేటప్పుడు. నెక్స్ట్ చదివేటప్పుడు కూడా
మీరు ఒత్తిడికి లోన్ కాకూడదు. ఎప్పుడైతే మనము ఒత్తిడికి లోన్ అవుతామో చదివేది 100% మైండ్ కు రిసీవ్ కాదు. 100% ఫ్రెండ్స్, ఇది 100% వాస్తవము. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా నువ్వు టెన్షన్ లో ఉన్నావు అనుకోండి, బాగా టెన్షన్ లో ఉన్నప్పుడు అవతల వ్యక్తి ఏం చెప్పాడో మర్చిపోతావు వెంటనే. ఇప్పుడు నేను ఒక వర్క్ చెప్పాను, ఇప్పుడు ఇంట్లోనే లేదా నేను ఒక వర్క్ చెప్పాను, అవతల వ్యక్తి టెన్షన్ గా ఉన్నాడు అనుకోండి, ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఏం చెప్పావు అని అడుగుతారు. అంటే అర్థం ఏంటి? సో ఆ టెన్షన్ లో అవతల వ్యక్తి చెప్పినటువంటి పని ఏంటి, అవతల వ్యక్తి చెప్పినటువంటి మ్యాటర్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కూడా మనకు స్టోర్ కాదు. ఎప్పుడైతే మళ్ళీ చెప్తామో అవును కదా చెప్పావు కదా అంటాం. అంటే అర్థం ఏంటి? ఆ షార్ట్ టైంలో దాన్ని ఏం చేసావు, నువ్వు మర్చిపోయావు. మళ్ళీ ఎవరో గుర్తు చేస్తే గానీ అది గుర్తుండటం లేదు. అంటే అర్థం ఏంటి? ఆ టెన్షన్ లో చదివేది అప్పుడు ఓకే అనిపిస్తుంది, మళ్ళీ నువ్వేం చేస్తావు, వెంటనే మర్చిపోతావు. మళ్ళీ గుర్తు చేస్తే కానీ అవును కదా అంటావు. అంటే అర్థం ఏంటి? మళ్ళీ చదివితే కానీ ఇది ఎక్కడో చదివినట్టు ఉంది అనేటువంటి భావన నీలో కలుగుతుంది. సో దాని నుంచి బయటికి రావాలి అంటే ఫస్ట్ నీలో ఉండేటువంటి ఆ స్ట్రెస్ అనేది 100% అయితే రిమూవ్ చేయి. అప్పుడే నువ్వు చదివింది ఏదైనా కానివ్వండి మైండ్ కి 100% అయితే రిసీవ్ అవుతుంది. ఓకేనా? అది నెక్స్ట్ థర్డ్ పాయింట్. స్ట్రెస్ చాలా వరకు ఇదే. స్ట్రెస్ అనేది అది టెక్స్ట్ బుక్స్ పరంగా కావచ్చు, సబ్జెక్ట్ హెవీ పరంగా కావచ్చు, అప్లికేషన్ అప్లై చేసేదాని పరంగా కావచ్చు, ఇంత తక్కువ సిలబస్ ఇంత తక్కువ టైం ఉంది కదా అని కావచ్చు, అవన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అంతకుముందు ప్రిపేర్ అయింది ఏదైనా ఉన్నా కానివ్వండి, రివిజన్ చేసుకుంటూ, ఓకేనా, ఎంతైతే అంత, ఎంత ప్రిపరేషన్ ఉంటే అంత, 100% అని కాదు. సో మీరు ఎంత వరకు అయితే ఆ సబ్జెక్ట్ ను గెయిన్ చేయగలరో, ఎంతవరకు అయితే ఆ సబ్జెక్ట్ ను మీరు ఫోకస్ చేయగలరో, ఎంత సబ్జెక్ట్ అయితే మీరు కంప్లీట్ చేయగలరో అంతవరకే కంప్లీట్ చేయండి. బట్ ఈ సమయంలో సమయం వృధా చేసుకోవద్దని మాత్రం నేను క్లారిటీ ఇవ్వగలను. సో సమయం వృధా, ఆ సమయం వృధా కూడా మీకు ఎక్కడ అవుతుంది అంటే మెయిన్ గా సోషల్ నెట్వర్క్స్ వల్ల అవుతుంది ఫ్రెండ్స్. మెయిన్ గా సోషల్ నెట్వర్క్స్ వల్ల అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక వాట్సాప్ గ్రూప్ లో ఉండరు, ఒక టెలిగ్రామ్ గ్రూప్ లో ఉండరు, ఓకేనా, ఒక్కొక్కరు 10-15 టెలిగ్రామ్ గ్రూప్లలో ఉంటారు, ఒక్కొక్కరు 20-30 వాట్సాప్ గ్రూప్లలో ఉంటారు. సో ఆ గ్రూప్ లో ఏం పెట్టారు, ఈ గ్రూప్ లో ఏం పెట్టారు, ఈ గ్రూప్ లో ఏం పెట్టారు, ఆ టెలిగ్రామ్ లో ఏ క్విజ్ పెడుతున్నారు, అవేమన్నా పర్ఫెక్ట్ గా ఉంటాయా? సో ఈ రోజు ఒక టాపిక్ పెడతారు, నెక్స్ట్ ఏ టాపిక్ పెడతారు. ఇంకోటి సోషల్ నెట్వర్క్స్ లో యూట్యూబ్ లో వస్తాయి చూడండి, టాప్ 50 బిట్స్ అంటారు, ఓకేనా, టాప్ 50 బిట్స్ అంటారు, ఏదో ఒక లెసన్. టాప్ 100 బిట్స్ అంటారు. ఆ టాప్ 50 బిట్స్ చూడడానికి 1 అవర్ డ్యూరేషన్ ఉంటుంది. ఒకసారి మీరే ఆలోచించండి. టాప్ 50 బిట్స్ అంటే అది చూడడానికి మనకు 1 అవర్ టైం పీరియడ్ ఉంటుంది. ఆ 1 అవర్ టైం పీరియడ్ ని పెట్టుకొని 1-2 సార్లు చూస్తూ దాన్ని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ 2 అవర్స్ టైం వేస్ట్ చేస్తారు. అదే లెసన్ ని, అది కూడా ఏదో చిన్న లెసన్ ఏంటది, అదే లెసన్ ని నువ్వు టెక్స్ట్ బుక్ లో చదివితే 10 మినిట్స్ లో అయిపోతుంది. 10 మినిట్స్ ఫోకస్ చేస్తే చాలు. అవే బిట్స్ వస్తాయా? అవే బిట్స్ 100% టెక్స్ట్ బుక్ లో నుంచి 100% తయారు చేసి ఉంటారా? తెలియదు, మళ్ళీ అది క్వశ్చన్ మార్క్. ఓకే, ఎందుకంటే మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి. సో అలాగా ఆ సోషల్ నెట్వర్క్స్ పరంగా టైం వేస్ట్, అవే మెయిన్ గా మీకు దెబ్బ కొట్టేది కూడా అంటే టైం, ఈ సమయంలో టైం వేస్ట్ చేసే అవి ఎప్పుడు చూడాలి? ఏదో ఇంకా 5-6 నెలలు నోటిఫికేషన్ ఉంది అంటే ఖాళీగా ఉండలేక అప్పుడు మనము ఆ బిట్స్ అన్న ఒక్కసారి మనం చూస్తే వాట్ ఈస్ వాట్ అని మనం మైండ్ లో రికలెక్ట్ చేసుకుంటున్నాం కదా అనేటువంటి ఆలోచన ఉంటుంది. అవి ఎప్పుడు చూడాలి? నోటిఫికేషన్ ఇంకా సమయం ఉంది, 4 నెలలు 5 నెలలు ఉంది అనే టైంలో చూడాలి. కానీ యూట్యూబర్స్ ఆల్మోస్ట్ ఎప్పుడు ఎందుకు పెడతారు? ఓకేనా, ఆటోమేటిక్ గా పిల్లలు చూస్తారు. అంటే ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్ గా అలాంటి వాటికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి టాప్ 50 బిట్స్ థంబ్నెయిల్ పర్ఫెక్ట్ గా పెడితే చాలు, ఆటోమేటిక్ గా ఐ కాంటాక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు టాప్ 50 బిట్ అలాంటి వాటికి టైం వేస్ట్ చేసుకోవద్దు అని నేను మాత్రం చెప్పగలను. నెక్స్ట్ ఆ సోషల్ నెట్వర్క్స్ లో వచ్చేటువంటి, ఓకేనా, క్విజ్ ల పరంగా కానివ్వండి, వాటి పరంగా ఇప్పుడు మాత్రం సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీకు ఏవైతే అవసరమో, ఇంకా క్లియర్ చెప్పాలంటే మీరు టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్ లో ఉన్నారంటే మీ డేటా కనెక్షన్ ఖచ్చితంగా ఆఫ్ లో ఉండాలి. ఏదైనా నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ పలానా టాపిక్ డల్ గా ఉన్నావు, లేదా పలానా టాపిక్ మీద ఫోకస్ చేయాలి అనుకుంటున్నావు అనుకోండి, ఆ యూట్యూబ్ లో ఏదైనా క్లాసెస్ వింటున్నావు అనుకోండి, ఆ క్లాస్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో వెంటనే మనం క్లాస్ ఉన్నప్పుడు వాట్సాప్ లేదా హాయ్ అని మెసేజ్ వచ్చింది అనుకోండి, వెంటనే మనం రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. సో సోషల్ నెట్వర్క్స్ వెళ్ళాల్సిన అవసరమే లేదు. సో అది ఒక్కసారి కన్వర్జేషన్ స్టార్ట్ అయింది అనుకోండి సోషల్ మెసేజెస్ లో, ఆ కన్వర్జేషన్ అలా వెళ్ళిపోతూనే ఉంటుంది.
ఓకేనా, ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్ తో కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. ఓకేనా, అంటే ఆ కన్వర్జేషన్ మీరు ఈ టైంలో 100% ఏం చేసుకోవాలి, డిలీట్ చేసుకోవాలి. వాటి జోలికి వెళ్ళొద్దు. నీ లైఫ్, నీ టర్నింగ్ పాయింట్ ఈ 1 month లోనే ఉంది. సో సోషల్ నెట్వర్క్స్ కి అయితే పక్కాగా దూరంగా ఉండండి. స్ట్రెస్ ఇక్కడే వస్తుంది. రిలీఫ్ కోసం మాత్రము ఒక 10 minutes, ఒక 2 hours చదివారు లేదా 1.5 hours చదివారు, ఒక 10 minutes రిలాక్స్. ఓకేనా, అప్పుడు మీ ఫ్రెండ్స్ తో, బెస్ట్ ఫ్రెండ్స్ తో చాటింగ్ చేసుకోవడము. ఓకేనా, లేకపోతే మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయడము, ఎస్పెషల్లీ ఫ్యామిలీతో స్పెండ్ చేయడము. ఇంట్లో ఒకవేళ ఫ్యామిలీస్ లేరనుకోండి, జస్ట్ అలా బయటికి వెళ్ళి అలా కాసేపు అలా తిరిగి రావడము, ఒక 10 minutes అలా రిలాక్స్ అవుతే ఇంకా బెటరు. ఓకే, అంతేకాని మీరు ఆ మానసిక ఒత్తిడిలో ఉన్నాం కదా అని 100% ఆ సోషల్ నెట్వర్క్స్ పరంగా వెళ్ళొద్దు. ఆ వాటిపైన వెళ్తేనే మీకు ఇంకా స్ట్రెస్ అయితే వస్తుంది. సో ఫోకస్ చేయండి, స్టడీ మీద మాత్రమే ఫోకస్ చేయండి. నెక్స్ట్, పోస్ట్ పోన్ జోలికి అనేది మీరు చాలా మంది పోస్ట్ పోన్ అవుతుందా, నిన్న క్లియర్ గా విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పారు. ఏమని చెప్పారు, నోటిఫికేషన్ ఇవ్వనంత వరకు ఇవ్వలేదు అని మా మీద పడతారు, ఇచ్చిన తర్వాత మాత్రము పోస్ట్ పోన్ చేయండి అని మా మీద పడతారు. ఇది ఎంతవరకు సాధ్యము? సో ధర్నాలు దిగినప్పుడు మేము కోచింగ్ సెంటర్లకు వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, వేలు ఖర్చు పెట్టాము, మా చదువంతా వృధా అవుతుంది అని పెద్ద మాటలు చెప్పారు కదా. ఆల్రెడీ చదువుకున్నారు కదా, మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం అవసరం ఏముంది? మీరు ఆల్రెడీ కోచింగ్ సెంటర్లకు వెళ్ళారు, డబ్బులు కట్టారు, బాగా చదువుకున్నారని మీరే అంటున్నారు. హ్యాపీగా ఎగ్జామ్ రాయండి అని క్లియర్ గా విద్యాశాఖ మంత్రి చెప్పారు. అంటే ఎటువంటి పోస్ట్ పోన్ అనేది ఉండదు అని క్లియర్ గా చెప్పాడు. సో మీరు ఈ మైండ్ లోకి అసలు ఇది ఆలోచనే రానివ్వద్దు. సో పోస్ట్ పోన్ అనేది మైండ్ లోకి ఆలోచన వచ్చింది అనుకోండి, ఇంకా సమయం ఉంది కదా అని మీరు నిదానంగా ప్రిపేర్ అవుతారు. 5కి లేయాల్సిన వాళ్ళు 8కి లేస్తారు. ఓకేనా, ఆ సమయం కూడా మార్నింగ్ ఎక్కువ కేటాయించుకోండి. 4:30కి లేయండి. 2 months ఫోకస్ చేయండి. 4 months 4 మ్యారీడ్ ఉమెన్స్ కానివ్వండి, లేదా ఎంప్లాయీస్ పరంగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 4కి లేయండి. 4కి లేసి 7 వరకు సమయాన్ని కేటాయించుకొని, తర్వాత పిల్లలు ఉంటే పిల్లల్ని రెడీ చేసుకొని స్కూల్ పంపించుకుని 6:30 వరకు ఎనఫ్. ఓకేనా, 4 to 6:30 మధ్యలో ఒక 10 minutes బ్రేక్ పరంగా. తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత లేదా ఆఫీస్లో ఏదైనా ఫ్రీ టైం దొరికినప్పుడు ఏదైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవడమో లేదా టెక్స్ట్ బుక్ తీసుకెళ్లి ఆ టెక్స్ట్ బుక్స్ ని మనం ఒకసారి ప్రిపేర్ కావడమో, ఎవరో ఏదో అనుకుంటారని మాత్రము పట్టించుకోవద్దు. ఓకేనా, నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ జస్ట్ రిలాక్స్ అవ్వడము, మళ్ళీ నైట్ కొంచెము ఓకేనా కేటాయించుకోండి. అన్మ్యారీడ్ ఉమెన్స్, ఇంటి దగ్గర ఫ్రీగా ఉండే వాళ్ళు మాత్రము మీ ఫోకస్ మొత్తము స్టడీ మీదనే ఉండాలి. అలా 100% అయితే జాబ్ సాధిస్తారు. పక్కాగా మీలో పాజిటివ్ అనేది క్రియేట్ చేసుకోండి. నేను సాధించలేను అనేది వదిలిపెట్టేసి నేను ఎందుకు సాధించలేను అనేది వదిలిపెట్టేసి నేను ఎందుకు సాధించలేను అనేటువంటి క్వశ్చన్ మార్క్ వేసుకుంటే 100% అయితే మీరు సాధిస్తారు. స్టడీ మీదనే ఫోకస్ చేయండి. మిగతా ఎటువంటి వాటి మీద ధ్యాస అయితే పెట్టవద్దు. నెక్స్ట్, పోస్ట్ పోన్ అనేటువంటి ప్రస్తావనే మీ మైండ్ లోకి అయితే రానివ్వద్దు. ఈ 5 పాయింట్స్ మీరు ఫాలో అయితే 100% జాబ్ వస్తుంది. అంటే ఫస్ట్ హెల్త్ మీద ఫోకస్ చేయండి. హెల్త్ మీద ఫోకస్ చేయాలి అనుకుంటే మైండ్ లో నుంచి స్ట్రెస్ అనేది తొలగించుకోవాలి. స్ట్రెస్ అనేది తొలగించుకోవాలి అనుకుంటే మీరు ఎటువంటి నిరుత్సాహపడద్దు. పీస్ఫుల్ గా, ప్రశాంతంగా మీ ప్రిపరేషన్ మీదనే వెళ్ళండి. ఆ స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అంటే సోషల్ నెట్వర్క్స్ ఫాలో అయినప్పుడు మాత్రమే వస్తుంది. ఎందుకంటే సోషల్ నెట్వర్క్స్ లో ఒక మెసేజ్ చేస్తారు గ్రూప్లలో, ఇంత తక్కువ సమయంలో సిలబస్ కంప్లీట్ చేయలేకపోతున్నాను ఎలా ఫ్రెండ్స్ అంటారు. దానికి మన దగ్గర ఆన్సర్ ఉన్నట్టుగా వెంటనే రిప్లై ఇస్తాం. అలా కన్వర్జేషన్ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా పెరిగిపోద్ది. నెక్స్ట్ వారికి తెలిసినట్టుగా సలహా ఇస్తాడు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ మీదే ఫోకస్ అవ్వండి, ఎస్జిటి మీద ఫోకస్ కావద్దు అంటాడు. అప్పుడు మళ్ళీ మనకు డైనమోలో ఉంటాం. ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి, ఓకేనా, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు పేపర్ 2 ప్రిపేర్ అవ్వండి, పేపర్ 1 మాత్రం ప్రిపేర్ కావద్దు, తర్వాత నష్టపోతారని ఒక మెసేజ్ చేశారు అనుకోండి. మళ్ళీ మన మైండ్ ఏమవుతుంది, డైవర్ట్ లోకి వెళ్ళిపోతుంది. అంటే మీ మనసు ఏం చెప్తుందో, మీరు పేపర్ 1 ప్రిపేర్ కావాలా, పేపర్ 2 ప్రిపేర్ కావాలా, మీకు ఏదనిపిస్తే చేయండి. అప్పుడు ఒకరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ నష్టపోయినా నీ మనసు పరంగానే వెళ్తున్నావు కాబట్టి నీకు ప్రాబ్లం లేదు, ఎవరో చెప్పలేదు కాబట్టి. సో ఏదైనా నీకు నువ్వే నమ్ముకో. ఎదుటి వ్యక్తిని మాత్రం నమ్మద్దు. నిన్ను నీవు నమ్ముకుంటే 100% అయితే సక్సెస్ అవుతావు. జాబ్ రావటం లేదు, క్వశ్చన్ మార్క్ ఎందుకు? చదవలేకపోతున్నాను, క్వశ్చన్ మార్క్ ఎందుకు? టెట్లో స్కోర్ సాధించలేకపోతున్నాను, క్వశ్చన్ మార్క్ ఎందుకు? చదివింది గుర్తుండటం లేదు, క్వశ్చన్ మార్క్ ఎందుకు? ఇవన్నీ మీరు ఎందుకు అనేటువంటి క్వశ్చన్ మార్క్ వేసుకుంటే 100% ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది. సో ఒక బుక్ పట్టుకున్నారు, ఒక లెసన్ పట్టుకున్నారు, ఆ కంప్లీట్ చేయడానికి మీకు 2 hours పడుతుంది అనుకోండి. ఎందుకు 2 hours పట్టింది అంటే
ఆ మొబైల్లో ఆ సోషల్ నెట్వర్క్స్ పరంగా మీరు ఆ చాటింగ్ చేయడం వల్ల టైం వేస్ట్, లేదా చదువుతూ అటు ఇటు బయటికి తిరగడం వల్ల టైం వేస్ట్, లేదా మీరు దాని మీద ఫోకస్ చేయలేకపోవడం వల్ల టైం వేస్ట్. ఇలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీ దగ్గరే ఉంటాయి, ఎవరో చెప్తే వచ్చేదైతే కాదు. సో ఒక్కసారి దానిపైన కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి, మీ దగ్గరే ఆన్సర్స్ ఉంటాయి. ఎవరో చెప్తే మాత్రము దాన్ని ఫాలో కావాల్సిన అవసరం అయితే లేదు. వీటికి దూరంగా ఉండండి, ఎస్పెషల్లీ సోషల్ నెట్వర్క్స్ దూరంగా ఉండండి. చాలా వరకు ఆ పోస్ట్ పోన్ అనేది మైండ్ నుంచి తీసేయండి. సిలబస్ గురించి ఆలోచించొద్దు. మీరు ఎంతవరకు అయితే ఎఫర్ట్ పెట్టగలరో అంతవరకే ఎఫర్ట్ పెట్టండి. సో ఎఫర్ట్ పెట్టేది కూడా 100% పెట్టండి. సో చెప్పాడు కదా అని ఏదో 2 అవర్స్ చదవడం, 3 అవర్స్ చదవడం కాదు. డైలీ 8 to 10 అవర్స్, ఇంకా పాసిబిలిటీ ఉంటే ఇంకా పెంచుకోవాలి. 10 అవర్స్ పైనే చదవాలి ఈ సమయంలో. ఆ 10 అవర్స్ పైనే చదివితేనే మీరు ఇంకా ఆ సబ్జెక్ట్ ని గెయిన్ చేయగలరు. సో మీరు ఏదైతే డల్ గా ఉన్నారో ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఏదైతే మీరు సబ్జెక్ట్ ఓకే పర్ఫెక్ట్ గా ఉన్నాను అనిపిస్తే దాన్ని రివిజన్ చేసుకుంటూ మీరు ఏ సబ్జెక్ట్ అయితే డల్ గా ఉన్నారో ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారు మాత్రము ప్రెసెంట్ దీని జోలికి వెళ్ళొద్దు. టెట్ అయిపోయిన తర్వాత మాత్రమే విద్యా దృక్పథాలు, జీకే, కరెంట్ అఫైర్స్ జోలికి వెళ్ళండి. ప్రెసెంట్ టెట్ స్కోరు పెంచుకోండి. ఎందుకంటే టెట్ స్కోర్ అనేది 20% వెయిటేజ్ అనేది మీకు డిఎస్సి లో ఉంటుంది. టెట్ లో ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు మాత్రము టెట్ అప్లై చేయండి, టెట్ రాయండి. బట్ మీ ఫోకస్ మాత్రము డిఎస్సి మీదనే ఫోకస్ చేయండి. ఒక ప్రణాళికతో చదివితే 100% విజయం అయితే నీదే. ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోవద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్.